పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తుంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. యుద్ధ వ్యూహంలో భాగంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దాంతో చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ గ్యాస్, చమురు ధరలు పెరిగాయి. అలాగే కొన్ని రోజుల క్రితం కూడా మనం గ్యాస్ ఆఫీసుల దగ్గర జనాలు బారులు తీరడం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 5 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. సమీపంలోని ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పిజిపై ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని సూచనలు చేసింది. ఇక మామూలుగా 5 కిలోల సిలిండర్ను వలస కార్మికులు, బ్యాచిలర్స్, ఇతరులు ఎక్కువగా తీసుకుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని 5 కేజీల సిలిండర్ రూల్స్ను సరళతరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ 5 కిలోల గ్యాస్ని ఎక్కడైనా ఫిల్ చేసుకునే విధంగా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అంటే కిరాణం, జనరల్ స్టోర్, చిన్న చిన్న షాపులలో కూడా వీటిని రీఫిల్ చేసుకునే సదుపాయం కల్పించారు.